అక్కడ ప్రాముఖ్యంగా శిక్ష అన్న చోట హిబ్రూ భాషలో ముసార్ అనే పదం వాడారు. ముసార్ అనే పదం పాజిటివ్ వర్డ్, అది ఒక సహృదయంతో రాయబడిన మాట. అది శిక్షించడం లేదా శిక్షణలో తీసుకెళ్ళడం. ఒక ఆర్మీలో ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకోండి, డిఫెన్స్ అకాడమీలో ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకోండి, ప్రతి ఉదయాన్నే ఎన్ని గంటలు లేపుతారు వాళ్ళని? 4 గంటలు లేపుతారు కదా. ఏది పడితే అది తింటానంటే కుదరదు. అక్కడ వారికి ఒక నిర్దిష్టమైన ఫుడ్ ఉంటుంది, దాన్నే తినాలా. రోజు ఎక్సర్సైజ్ చేయాలి. నేను అప్పుడప్పుడు ఈ ఆర్మీ ట్రైనింగ్ ఆ ప్యాటర్న్ అంతా చూస్తూ ఉంటాను. లేదా కొంతమంది కమాండోస్ ట్రైనింగ్ ఉంటుంది. మన ఇండియాలో కమాండోస్ అంటే ఇంకా వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళు ఏ ఆపరేషన్ అయినా చాలా ఈజీగా చేయగలుగుతారు. అమెరికాలో నేవీ సీల్స్ అని ఉంటారు. వాళ్ళు ఇంకా టాప్ అనమాట. వరల్డ్లో నేవీ సీల్స్ని మించిన వాళ్ళు ఉండరు. ఇంకా వాళ్ళ ట్రైనింగ్ని ఒకసారి నేను చూస్తే మనలాంటి వాళ్ళం హాఫ్ డే కూడా ఉండలేము అక్కడ. చెప్పండి, ఎన్ని రోజులు? ఓ ఫుల్ డే కూడా కాదు, ఒక హాఫ్ డే కూడా మనం ఆ పరిస్థితుల్లో ఉండలేం. వారికి 30 కేజీలు బరువు పెట్టి బురదలో నడిపిస్తారట. 25 కిలోమీటర్స్ నడవాలి గంటకి, అంత శ్రమ. ప్రతిరోజు ట్రెక్కింగ్ ఉంటుంది. ట్రెక్కింగ్ అంటే ఎత్తైన స్థలాలకు ఎక్కడం, వాక్ చేసుకుంటూ ఎక్కాలి. ట్రెక్కింగ్ 20 నుండి 30 కిలోమీటర్లు నడవాలి. వారు తినే ఫుడ్ అంతా కూడా ప్రత్యేకంగా ఉంటుంది. రోజుకి 4 గంటలకు మించి ఎవరు కూడా పడుకోవడానికి లేదు. ఓన్లీ 4 hours వారు పడుకునేది. నేవీ సీల్స్ ఏదైనా ఒక ఆపరేషన్ చేపట్టారంటే ఇంకా వాళ్ళకి తిరిగి ఉండదు. పాకిస్తాన్లో ఇస్లామాబాద్ దగ్గరలో ఒసామా బిన్ లాడెన్ని ఎవరికి తెలియకుండా లేపేశారు వాళ్ళు. అంత నిష్ణాతులు అనమాట. కేవలం వైట్ హౌస్లో వాళ్ళకి మాత్రం తెలుసు. అక్కడ ఒబామా గారు ఉండేవారు ఆ టైంలో. ఆయన టీవీ ముందు కూర్చున్నాడు. నేవీ సీల్స్ సైలెంట్గా దిగారు హెలికాప్టర్లో. ఒసామా బిన్ లాడెన్ని మట్టుబెట్టేశారు. తీసుకెళ్ళి ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు. మళ్ళీ బయటికి కనబడితే మళ్ళీ ఎవరైనా దాని మీద స్తూపాలు ఆకారాలు ఎన్ని కడతారని చెప్పి తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు ఆ దేహాన్ని. సింపుల్గా చేశారు, ఎవరికి తెలియదు వాళ్ళు చేసినట్టు. నేవీ సీల్స్ వారి ధైర్యం కావచ్చు, వారు ఎంత కఠినమైన పరిస్థితి అయినా చేస్తారో అందుకుగాను వారికి ఏమి ఇవ్వబడింది? శిక్షణ ఇవ్వబడింది. అది చాలా కఠినంగానే ఉంటుంది. దేవుని చేతిలో నేను వాడబడాలి, నన్ను వాడుకోనైనా ప్రార్థన చేస్తాం చాలా ఈజీగా. కానీ జాగ్రత్తగా గమనించు, అలా నువ్వు దేవుని చేతిలో వాడబడాలంటే దేవుడు కొన్నిసార్లు నిన్ను శిక్షణ గుండా తీసుకెళ్తాడు. చేస్తాడు ఆయన. నీలో ఆయనకి ఇష్టం కాని అనుభవం తొలగిస్తాడు. పనికిరాని తీగలను ఏం చేస్తుంటాడు? ఆయన కట్ చేస్తూ ఉంటాడు. బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు నీ జీవితంలో దేవుని యొక్క శిక్ష లేకపోతే ఆయన చాస్టైజ్మెంట్ కొన్నిసార్లు కఠినంగా అనిపిస్తుంది. కానీ దీని వెనకాల దేవుని యొక్క ప్రేమ ఉంది. నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలన్న దేవుని ప్రణాళిక ఉంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందును బట్టి ఎప్పుడు దేవుని యొక్క శిక్షను మనం ఏం చేయకూడదట? తృణీకరించకూడదు. దేవుడు మనల్ని చాస్టైజ్ చేస్తున్నప్పుడు, ప్రభువా ఈ శ్రమ నా జీవితంలో ఎందుకు అనుమతించావో, ఈ కష్టం నా జీవితంలో ఎందుకు వచ్చిందో, ఈ ఎడబాటు, ఈ ఒంటరితనము, ఈ నిందలు, ఈ అవమానాలు నాకు ఎందుకు వచ్చాయో ప్రభువా, నీ చిత్తం, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చి నన్ను హంబుల్గా చేసి ప్రభువా నన్ను వాడుకోండి ప్రభువా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన నేను ట్రైన్ చేసి వాడుకుంటాడు ఆయన. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు ప్యాలెస్లో పెరిగాడు, సకల విద్యల్లో ప్రవీణుడు. ప్యాలెస్ జీవిత అనుభవం ఎలా ఉంటుందో మోషేకి తెలుసు. కానీ అలాంటి మోషేను దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో తీసుకెళ్ళిపోయాడు. ఆ అరణ్యంలో చాలా పాఠాలు నేర్పించేశాడు. ఏంటి అంటే, గొర్రెలు ముందు పెట్టి మోషే రోజు వీటిని మేపే అన్నాడు. ఆ గొర్రెలు ఒకటి మాట వింటుందో ఒకటి వింటలేదు. సహనం నేర్చుకున్నాడు, ఓపిక నేర్చుకున్నాడు, దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. ఒక రోజున ఆ గొర్రెలు మేపుకుంటూనే దైవ దర్శనాన్ని చూశాడు. హోరేబు కొండ మీద మండుచున్న పొదలోంచి దేవుడు మాట్లాడుతుంటే గొప్ప వింతేంటో చూద్దామని చెప్పి ఆ గొర్రెలను వదిలిపెట్టి అక్కడికి వచ్చేసరికి దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. మోసెస్, ఐ నో దట్ యు ఆర్ వెల్ ట్రైన్డ్ టు లీడ్ మై పీపుల్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. నౌ బెటర్ యు గో బ్యాక్. నువ్వు మరలా ఈజిప్ట్ వెళ్ళాలి, ప్రజలను తీసుకురావాలన్నాడు. ట్రైనింగ్ అయిపోయింది. దేవుడు మిద్యానాలో ట్రైన్ చేశాడు. పాత మోషే గనక ఉంటే ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చే లోపల వాళ్ళందరినీ రోజుకో 1000 మందిని చొప్పున ఏం చేసేవాడు? మోషే చంపేయడం, ఇసుక తీసి పాతిపెట్టేయడం. పాత మోషే లేడు, ఇప్పుడు కొత్త మోషే వచ్చాడు. హల్లెలూయా. ఈ కొత్త మోషే 40 సంవత్సరాలు ట్రైనింగ్లోకి వచ్చాడు. శిక్షణ, చాస్టైజ్మెంట్, పరిస్థితులు అర్థం చేసుకున్నాడు. అందును బట్టే మోషే భూమి మీద ఉన్న సకల జనుల్లో మిక్కిలి సాత్వికుడా మోషే. మరి ఒకప్పుడు ఈ సాత్వికం లేదు కదా. ఒక వ్యక్తిని చంపేయడం మాత్రం కాకుండా గొయ్యి తీసి ఏం చేశాడు? కప్పిపెట్టేశాడు. హీ వాజ్ ఎ మర్డరర్. ఒక నరహంతకుడు మోషే. సాత్వికుడు ఎలా అయిపోయాడు?
దేవుడు శిక్షణ ఇచ్చాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.